బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అయితే చర్చానీయాంశమవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుండి విడుదలయ్యాక కొంతకాలం పాటు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన కవిత గత కొన్ని రోజులుగా జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ పై ఫోకస్ పెట్టారు. దీంతో కవిత దృష్టి అసెంబ్లీపై పడిందనే టాక్ అయితే గుప్పుమంటుంది. దీంతో కవిత ఆలోచనల వెనుక పార్టీ ప్లాన్ ఉందా లేక ఆమె తన పొలిటికల్ ఫ్యూచర్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారా అనేది ఆసక్తిని రేపుతుంది. ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీలో ఆధిపత్య పోరు నడుస్తుందనే గుసగుసలు వినిపిస్తున్న వేళ ఇన్నాళ్ళు లోక్సభ శాసన మండలికి ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత ఇక శాసనసభపై గురి పెట్టడం వెనుక మతలబు ఏంటనేది ఉత్కంఠ రేపుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనలో ఉన్న కవిత ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలపై పట్టు సాధించే దిశగా పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరిన డాక్టర్ సంజయ్ విషయంలో ఉప ఎన్నిక వస్తే అక్కడి నుండి కవిత బరిలోకి దిగబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. నిజానికి 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆమె పోటీకి దూరంగానే ఉన్నారు. ఆపై జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో అరెస్టు కావడంతో ఆమె పోటీ చేయలేదు. మారిన రాజకీయ సమీకరణాలతో ఆమె తన వ్యూహం మార్చుకున్నారని, రాబోయే రోజుల్లో స్టేట్ పాలిటిక్స్ లో చక్రం తిప్పడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీపైనే టార్గెట్ పెట్టారనే ప్రచారం జరుగుతుంది. ఈ వ్యూహంలో భాగంగానే కవిత తనకంటూ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగా జగిత్యాలపై నజారు వేశారనే చర్చ అయితే జరుగుతుంది. అక్కడ ఉప ఎన్నిక లేదా సాధారణ ఎన్నికల్లోనైనా పోటీ చేసేందుకు ఇప్పటి నుండే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే కవిత అసెంబ్లీకి పోటీ ఆలోచన వెనుక పార్టీ నిర్ణయం ఉందా లేక ఆమె తన సొంత ఎజెండాతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ లో కవిత విషయంలో భిన్న అభిప్రాయాలకు తావిస్తుంది. కవిత బీసీల నినాదంతో ముందుకు వెళ్తున్నారు. బీసీ కులగణన చర్చ విషయంలో శాసన మండలిలో పార్టీ సభ్యుల బాయ్కాట్ చేసి వెళ్లిన కవిత ఒక్కరే సభలో చర్చకు హాజరయ్యారు. కులగణన సర్వేకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉంటే కవిత మాత్రం సర్వేలో పాల్గొన్నారు. ఇదే సమయంలో గతంలో కంటే ఇటీవల తన అనుచరులకు మరింత అందుబాటులోకి వస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇదో కవిత నిర్ణయాలు బీఆర్ఎస్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుందన్న చర్చ అయితే నడుస్తుంది.